అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే కుప్పకూలిన విమానం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాలు, ఇంజన్లో మంటలు రావటం, ప్రకృతి అనుకూలించకపోవటం, పక్షుల ఢీకొట్టడం ఇలా ఎన్నో కారణాల వల్ల విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే పైలట్ ప్రమాదాన్ని ముందుగా గమనించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ కొన్ని సమయాల్లో ప్రమాదాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఓ విమాన ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే థాయిలాండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇక టూరిస్టులతో వెళుతున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 7 టూరిస్టులతో సహా 2 సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇక తూర్పు ప్రావిన్స్లోనే చాంచోంగ్ గవాక్సావోలో గురువారం టూరిస్టులతో విమానం బయలుదేరిన కొద్దిసేపటి క్రితమే ప్రమాదం జరిగినట్లు వార్త వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే రెస్క్యూ టీము అప్రమత్తమైన ఘటనా స్థలానికి వెళ్లలేదని తెలిపారు. ఇక భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంచోంగ్ సావో ప్రావిన్స్లోని అడవుల్లో కుప్పకూలిపోయిన విమాన శకలాలను రెస్క్యూ టీం కనుగొన్నారు. ఇక థాయిలాండ్లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయ్ ఫ్లయింగ్ సర్వీస్కు నిర్వహించే టార్బోప్లాప్ పోయిన సెన్న కార్వాయిన్ గురువారం మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాలకు బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఇక టేకాఫ్ అయిన 11 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత విమానం ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయని అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు అంటున్నారు.